నమస్తే, నేను చందు. వెల్కమ్ టు డాక్టర్స్ లైఫ్. ప్రజెంట్ కాలంలో చూసుకుంటే కనుక కిడ్నీలో రాళ్లతో చాలామంది సతమతం అవుతున్నారు. వాళ్ళకి ఏస్తో సంబంధం కూడా లేదు. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా సతమతం అవుతున్నారు. అయితే దానికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, కిడ్నీలో స్టోన్స్కి ఎప్పుడు గుర్తించాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయో వివరించడానికి డాక్టర్ ఏ కౌశిక్ గారు మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. వారు ప్రస్తుతం ఎంఎస్ జనరల్ సర్జన్, ఇండియన్ ఆర్మీ హాస్పిటల్ ముంబైలో చేశారు. అదేవిధంగా ఎంసీహెచ్ యూరాలజీ, నిమ్స్ హైదరాబాద్లో కూడా చదువుకున్నారు. ప్రస్తుతం 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది వారికి. అదేవిధంగా ప్రజెంట్ మెడికవర్ హాస్పిటల్లో చాలా హాస్పిటల్లో పనిచేశారు. మెడికల్ హాస్పిటల్లో కూడా వర్క్ చేస్తున్నారు ప్రజెంట్గా యూరాలజిస్ట్గా. అదేవిధంగా రోబోటిక్ సర్జన్గా కూడా ఆయన పనిచేస్తున్నారు. సో కౌశిక్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. కౌశిక్ గారు నమస్కారం. నమస్కారం అండి. ప్రైమ్ లైన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మరియు ఈ పూట మీ విలువైన సమయంలో నుంచి మీ ఆరోగ్యం పట్ల కొద్దిగా టైం కేటాయించినందుకు, కొత్త విషయాలు తెలుసుకోవడానికి మీ టైం ఇచ్చినందుకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. కౌశిక్ గారు, జనరల్గా మూత్రపిండాల రాళ్ళు అని ఏస్తో సంబంధం లేకుండా చూస్తూ ఉంటాం. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి ఇది అందరికీ కూడా ఉన్నటువంటి కంప్లైంటే. అసలు ఈ రాళ్ళు ఎలా ఏర్పడతాయి, ముందే గుర్తించవచ్చా వాటికి సంబంధించి? సో ఫస్ట్ క్వశ్చన్ మీరు అడిగింది కిడ్నీలో రాళ్ళు ఏ విధంగా ఏర్పడతాయి. సో కిడ్నీలో రాళ్ళు ఎట్లా వస్తాయి అంటే, కిడ్నీల యొక్క ఫంక్షన్ ఫస్ట్ మనకు అవగాహన ఉండాలి. సో మనం తినే ఆహారంలో నుంచి, లేదంటే తీసుకునే గాల్లో నుంచి, ఇందులో నుంచి బాడీ మనకు కావాల్సిన పదార్థాలను ఉంచిపెట్టుకొని మనకి అవసరం లేని వ్యర్థ పదార్థాలన్నింటినీ కిడ్నీల ద్వారా బయటికి పంపించేస్తుంది. ఓకే. సో ఈ అనవసరమైన పదార్థాలు మనకి సోడియం అవ్వచ్చు, పొటాషియం అవ్వచ్చు, వేరే సాల్ట్స్, మినరల్స్, ఇవన్నీ మనకు బాడీకి అవసరంత మేరకు బాడీ ఉంచుకొని మిగతావన్నీ బయటికి కిడ్నీల ద్వారా వెళ్ళిపోతాయి. అయితే బాడీలో కిడ్నీలోంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈ సాల్ట్స్, మినరల్స్, లవణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నీటిలో కరిగిపోయి, అలా కరిగిపోయిన సాల్ట్స్ అన్నీ మూత్రం ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే ఈ నీటికిను ఈ సాల్ట్స్కి మధ్యలో బ్యాలెన్స్ అయితే తప్పుతుందో, దెన్ ఈ సాల్ట్స్ అన్నీ చిన్న గడ్డల్లాగా ఏర్పడిపోయి రాళ్ళగా ఏర్పడతాయి. సింపుల్గా మీరు చూసుకుంటే మనకి ఒక గ్లాస్ నీళ్ళల్లో 10 చెంచాలు ఉప్పు కనుక వేస్తే చక్కగా కరిగిపోతుంది. అదే కనుక మీరు అర గ్లాస్ నీళ్ళల్లో 10 చెంచాలు ఉప్పు వేస్తే కరగదు, గడ్డలు కట్టిపోతుంది. సో అదే కాన్సెప్ట్ కిడ్నీ లోపల కూడా వర్తిస్తుంది. సో ఎప్పుడైతే ఈ నీటి కంటెంట్ తగ్గడం కానివ్వండి, లేదంటే బాడీలో ఈ సాల్ట్ కంటెంట్ ఎక్కువ అనివ్వండి, కానీ ఈ రెండింటి యొక్క బ్యాలెన్స్ తప్పుతుందో అప్పుడు కిడ్నీలో ఈ సాల్ట్స్ అన్నీ పేరుకుపోయి ఒకదానిపైన ఒకటి అట్లా గడ్డగట్టేసి స్టోన్ రూపంలో మనకి బయటపడుతుంటాయి. ఓకే. సో నీళ్ళు ఎక్కువ తాగాలి, అదే మాదిరిగా సాల్ట్ కంటెంట్ కూడా తగ్గాలి. ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుండాలి. సో ఎప్పుడు ఈ సాల్ట్, మినరల్స్ అనేవి కరిగిపోయి ఉండాలి. అదేవిధంగా అంటే మొదటి దశలోనే దీన్ని గుర్తించవచ్చా? చాలామంది ఇక్కడ పెయిన్ వస్తుంది అది ఇది అంటారు, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఏ దశలో దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు? ఎస్. సో కిడ్నీ స్టోన్స్ని చాలా ఇప్పుడు ఉన్న మనకి టెక్నాలజీతో అందుబాటులో చాలా ఎర్లీ స్టేజ్లోనే గుర్తించే అవకాశం ఉంటుంది. బట్ చాలామంది ఏమిటంటే కిడ్నీ స్టోన్ యొక్క లక్షణాలు చాలా వేగ్గా ఉంటాయి. చాలామందికి కేవలం ఒక వెన్ను నొప్పిలాగా ఉంటుంది. సో వెన్ను నొప్పే కదా అని పట్టించుకోవడం మానేస్తారు. సో మొదటి దశలో దీన్ని గుర్తించాలంటే చాలా సింపుల్ టెస్ట్, అల్ట్రాసౌండ్ ఆఫ్ ది అబ్డామిన్. ఎవరైతే వెన్ను నొప్పి చెప్పుకుంటున్నారో, బ్యాక్ పెయిన్ అనుకుంటున్నారో దాన్ని ఇగ్నోర్ చేయకుండా సింపుల్గా మీకు ఇది ఒక వారంకి మించి పైబడి కాలంగా ఉంటే దెన్ హాస్పిటల్కి వెళ్తే సింపుల్ బేసిక్ స్కాన్, 1000 రూపాయల లోపు స్కానింగ్ ఉంటుంది. స్కానింగ్ చేసుకుంటే రాయి మనం మొదటి దశలోనే చిన్న సైజులో ఉన్నప్పుడే దాన్ని మనం పసిగట్టే అవకాశం ఉంటుంది. ఓకే. చాలామందికి నొప్పుల గురించి అవగాహన లేదు. చాలామందికి గ్యాస్ పెయిన్ అంటే ఏంటో తెలియదు, ఎక్కడ పెయిన్ వస్తే కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి అనేటువంటి అవగాహన లేదు. దాని గురించి ఏమైనా చెప్తారా డీటెయిల్గా? ఎస్. సో ఎక్కడ నొప్పి వస్తుంది, గ్యాస్ పెయిన్ గురించి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో కిడ్నీలు మనకి వెన్నుకి ఇరువైపులా ఉంటాయి. సో కిడ్నీ వల్ల వచ్చే నొప్పి ఏ విధంగా ఉంటుంది అంటే, వెన్నుకి ఈ భాగం కానీ, వెన్నుకి ఈ భాగంలో కానీ నొప్పి వస్తుంది. ఈ నొప్పి ఏ విధంగా ఉంటుంది? చాలా వేగ్, మినిమల్, తక్కువ నొప్పి కొంతమందిలో ఉంటుంది. లేదంటే ఇంకొంతమందికి తీవ్రమైన నొప్పి, తట్టుకోలేనంత ప్రసవంలో వచ్చినంత నొప్పి ఉండొచ్చు. ఇట్ కెన్ రేంజ్ ఫ్రమ్ మినిమల్ పెయిన్ టు వెరీ సివియర్ పెయిన్. అసలు ఇంకొంతమందికి అసలు నొప్పే ఉండకపోవచ్చు. సో వీటిలో ఏ లక్షణాలైనా ఉండొచ్చు. సో ఏ విధంగా దీన్ని గుర్తించవచ్చు అంటే, ఏ విధంగా అయినా రావచ్చు. మనకి కొద్దిగా బ్యాక్ పెయిన్, వెన్ను నొప్పి అనుకొని మనం దాన్ని నెగ్లెక్ట్ చేసే అవకాశం ఉండొచ్చు. లేదంటే అసలు కొంతమందికి నిద్రలో నుంచి లేపి 3ంటికి, తెల్లవారుజామున 4ంటికి తీవ్రమైన పొట్టబెట్టుకునేంత నొప్పి,
అటువంటి నొప్పి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నొప్పి గురించి మనం మాట్లాడుకున్నాం, నొప్పి లేకుండా కూడా ఉండొచ్చు అన్నారు. సో ఎప్పుడు ఇది డేంజర్ సైన్గా చూడాలి, ఎప్పుడు ప్రమాదకరంగా చూడాలి దీన్ని? సో నొప్పి లేకుండా కూడా కిడ్నీ రాళ్ళు ఉండొచ్చు. సో నొప్పి లేకుండా వచ్చే రాళ్ళే యాక్చువల్లీ మనకి ఇంకా ప్రమాదకరం. ఎందుకంటే నొప్పి ఉన్నది అంటే వెంటనే వాళ్ళు వచ్చి హాస్పిటల్కి వచ్చి చూపించుకుంటారు, దానికి తగిన సైజ్ బట్టి మనం వైద్యం చేయవచ్చు. కానీ కొంతమంది దురదృష్టం ఏంటంటే వాళ్ళకి నొప్పి రాదు. నొప్పి రావటం ఒక విధంగా అదృష్టం. నొప్పి రాని పక్షంలో ఏమిటి అంటే వాళ్ళకి తెలియకుండా సాధారణంగా 5 mm బయటపడవలసిన రాయి కాస్త చాలా సందర్భాల్లో మేము 3 cm 4 cm రాయి అయిపోయి నొప్పి వాళ్ళకి తెలియక పాపం కిడ్నీలు పాడైపోయి కిడ్నీ ఫెయిల్యూర్ స్టేజ్లో వచ్చిన వాళ్ళు కూడా మేము గుర్తిస్తుంటాం. నొప్పి లేకుండా కూడా ఈ కిడ్నీ రాళ్ళు రావచ్చు. సో సాధారణంగా మనం అడ్వైస్ ఏం చేస్తుంటామంటే ఒక 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ప్రతి సంవత్సరానికి ఇవాళ రోజున్న లైఫ్ స్టైల్కి ప్రతి సంవత్సరానికి ఒకసారి అల్ట్రాసౌండ్ ఆఫ్ ది అబ్డామిన్ చేయించుకుంటే కిడ్నీలో రాళ్ళు కానివ్వండి, ఇవే కాకుండా వేరే అవయవాల్లో పొట్టలో ఉన్న వేరే అవయవాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే తొలి దశలోనే మనం గుర్తించే అవకాశం ఉంటుంది. టైం టు టైం ఏమన్నా దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఉంటుందా? దాని గురించి ఏమైనా చెప్తారా స్టోన్స్కి సంబంధించి? కిడ్నీ స్టోన్ వైద్యం అనేది ఒక వైడ్ రేంజ్ ఆఫ్ స్పెక్ట్రమ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ మనకి అందుబాటులో ఉన్నాయి. సో కిడ్నీ యొక్క రాయి వైద్యం డిపెండ్స్ ఆన్ ది సైజ్ ఆఫ్ ది స్టోన్. సో కేవలం సైజ్ ఒక్కటే కాకుండా ఈ రాయి ఎక్కడ ఉన్నది అంటే కిడ్నీలో ఏ భాగంలో ఈ రాయి ఉంది అనే దాన్ని కూడా ఆ రాయి యొక్క వైద్యం చేయాలా వద్దా అని నిశ్చయిస్తుంది. నేనంటే ఇవాళ మీకు ఈ కిడ్నీ మోడల్ తీసుకువచ్చానండి. సో మీరు ఇక్కడ చూస్తే ఒక 2 cm లేదా 1 cm స్టోన్ కిడ్నీలో ఈ కొసం భాగంలో ఉంటే ఓకే, ఆ రాయి ఎటువంటి అడ్డుపడి ఉండదు, ఎటువంటి లక్షణాలు ఉండవు. సో పేషెంట్కి నొప్పి ఉండదు. సో 1 cm స్టోన్ ఇన్ ద కిడ్నీ మనకి ఎటువంటి అడ్డు కలిగించదు కాబట్టి ఇటువంటి రాళ్ళకి మనం మందుల ద్వారా వైద్యం చేసే అవకాశం ఉంటుంది. ఓకే, ఈ రాయిని అడ్డు లేదు కాబట్టి టైం తీసుకొని దాన్ని కరిగించడానికి మనం ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. అదే ఈ కిడ్నీ నుంచి కిందకి మూత్రం సంచి కనెక్ట్ చేసే ట్యూబ్ ఒకటి ఉంటుంది. ఈ ట్యూబ్లో కనుక అంతకన్నా చిన్న రాయి 5 mm స్టోనో 6 mm స్టోనో 3 mm స్టోనో మనకి ఇక్కడ వచ్చి అడ్డుపడింది అనుకోండి, ఈ కిడ్నీ నుంచి తయారై కిందికి వచ్చే మూత్రము ఇక్కడ అడ్డుపడిపోతుంది. సో అప్పుడు ఈ కిడ్నీ బాగా ఉబ్బిపోయి తీవ్రమైన నొప్పి వచ్చి కిడ్నీ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. సో గమ్మత్తైన విషయం ఏంటంటే పెద్ద రాయి కిడ్నీలో ఒక చివర ఉన్న దానికి వైద్యం మందులతో చేయొచ్చు. కానీ అదే అందులో సగం సైజులో ఉన్న రాయి ఈ ట్యూబ్లో వచ్చి అడ్డుపడితే దానికి వెంటనే ఆపరేషన్ చేయవలసి రావచ్చు. కిడ్నీ వాపు బట్టి దానికి వితిన్ 24 hours తీసుకెళ్ళి మనం ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. సో కిడ్నీలో సైజ్ ఒకటి, దాంతోపాటు ఏ భాగంలో రాయి ఉన్నది అనే దాన్ని బట్టి మనం ఎటువంటి వైద్యం చేయాలో నిశ్చయిస్తాం. మనకున్న ఆప్షన్స్ ఏదర్ మందుల ద్వారా దాన్ని కరిగించడానికి ప్రయత్నం చేయడం, లేదు అంటే స్టక్ అయిన స్టోను ఒకవేళ చిన్న సైజు ఉండి కిడ్నీ వాపు ఎక్కువ లేదు అనుకోండి, దెన్ మందుల ద్వారా అది కూడా స్వతహాగా కింది పడిపోయేట్టుగా ఆపరేషన్ లేకుండా ఇవాళ రోజున లేటెస్ట్ అంటే యూరిన్ పైపు వెడల్పైపోయి ఆటోమేటిక్గా కింది పడిపోయే అవకాశం ఉండేటువంటి కొత్త మందులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఓకే, జనరల్గా ఎవరైనా జనాలు ఈ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు ఆపరేషన్ అంటే భయపడతారు, మెడిసిన్స్తోనే తగ్గించుకోవాలని చూస్తారు. మీరేవో కొన్ని టూల్స్ కూడా తీసుకొచ్చారు. అసలు వాటి ఉపయోగం ఏంటి? అదేవిధంగా మెడికవర్లో ఇప్పుడు టెక్నాలజీ చాలా మారింది. సో ఎట్లాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి టెక్నాలజీకి సంబంధించి? సో నేను ఈ సర్జికల్ ఐటమ్స్ ఎందుకు తీసుకొచ్చానంటే చాలామందికి రాయి అనగానే ఒక అపోహ, ఒక భయం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నా పేషెంట్లో చాలామందిని చూస్తుంటాను, చాలామంది భయం వల్ల వైద్యాన్ని తీసుకోకుండా పారిపోతుంటారు. అవును, అదే పేషెంట్ 1 సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చి కిడ్నీలు పాడైపోయి క్రియాటిన్ పెరిగిపోయి మళ్ళీ మా దగ్గరికి వచ్చి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ దాకా వెళ్ళాల్సి వస్తుంది. సో ఈ అపోహల్ని తొలగించడానికి కిడ్నీ ఆపరేషన్స్ నొప్పి లేకుండా ఇవాళ రోజున మనకున్న టెక్నాలజీ, అందుబాటులో ఉన్న టెక్నాలజీ తోటి నొప్పి లేకుండా ఒక 1 day 2 days మళ్ళీ మీరు ఆఫీస్ వరకు వెళ్ళిపోయేంత సునాయాసంగా మనం చేసే అవకాశం ఉందని చూపించడం కొరకే నేను ఈ టూల్స్ నేను తీసుకొచ్చాను. సో బేసికలీ ఇంతకుముందు మనకి కిడ్నీలో కనుక రాళ్ళు వస్తే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పెద్ద కోత ఇచ్చి ఆల్మోస్ట్ ఒక 20 centimeters కోత ఇచ్చి ఈ సైడ్లో ఉన్న ఎముకని ఒకటి విరగకొట్టి అప్పుడు మాత్రమే మనం కిడ్నీల దాకా చేరుకునే అవకాశం ఉంటుంది. సో దాదాపు ఒక 20 centimeters కోత, ఒక 1 week హాస్పిటల్లో ఉండాల్సి ఉంటుంది. అప్పుడు ఆ చిన్న రాయిని తీసే, ఇది అంతా ఒక 20 సంవత్సరాల క్రితం. ఓకే, కానీ గత 20 సంవత్సరాలు అద్భుతమైన టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి. ఎటువంటి కోత లేకుండా సాధారణంగా మీ మూత్రం వచ్చే దారిలో నుండే ఈ టెలిస్కోప్ తోటి
ఈ టెలిస్కోప్ తోటి ఇలా పైదాకా కిడ్నీ దాకా చేరుకొని ఈ టెలిస్కోప్ తోటి కిడ్నీ దాకా చేరుకొని దీన్ని కిడ్నీలో స్టోన్ మనకి కుడివైపు ఉంటే ఈ థంబ్ ఫింగర్తో ఇక్కడ బెండ్ చేస్తే ఇది చూడండి అంచు దగ్గర మీకు ఇది మూవ్ అవుతుంది. అవును. సో దీన్ని ఇట్లా మూవ్ చేసుకొని డైరెక్ట్గా స్టోన్ మీద ఫోకస్ చేసి లేజర్ తోటి స్టోన్ని మనం చక్కగా సన్నటి ఇసుక లాంటి పొడిలాగా చేసేయచ్చు. ఓకే. సో దెర్ ఈజ్ నో కట్, దెర్ ఈజ్ నో బ్లడ్ లాస్, దెర్ ఈజ్ నో పెయిన్ అట్ ఆల్. సాధారణంగా మూత్రం దారిలో నుంచే పైకి వెళ్ళిపోయి రాయిని చక్కగా మనం ఇసుకలాగా పొడి చేసి తీసేస్తాము. సో ఎక్కడ 20 సెంటీమీటర్ల కోత, ఎక్కడ కోత లేని టెక్నాలజీలో మనం ఉన్నాం ఇవాళ. ఇది తీసుకెళ్ళి మన కెమెరా తీసుకెళ్ళి మన టీవీకి కనెక్ట్ అవుతుంది. సేమ్ మీ కెమెరా టీవీకి ఎట్లా కనెక్ట్ అయిందో టీవీలో అద్భుతంగా మనకి కిడ్నీ మొత్తం రాళ్ళు అన్నా కనిపిస్తుంది. పిక్చర్ అనేది 3Dలో పర్ఫెక్ట్గా అద్భుతంగా ఈ కెమెరాల కన్నా కూడా చాలా చక్కగా కనిపిస్తాయి. మెడికల్ గ్రేడ్ కెమెరాస్ అవి. సో ఆ రాయిని సన్నగా పొడి చేసేస్తాము, ఆ పొడంతా ఇందులోంచి బయటకు వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ RIRS, లేజర్ RIRS టెక్నాలజీ. ఓకే. సాధారణంగా ఏంటంటే ఇవాళ ఆపరేషన్ చేస్తాము, నెక్స్ట్ డే ఇంటికి పంపించేస్తాము. 2 రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళిపోతారు, వారం తర్వాత అన్ని పనులు చేసుకుంటారు, ఒక 10 డేస్తో మళ్ళీ క్రికెట్ ఫుట్బాల్ ఆడుకోవడానికి రెడీ అయిపోతారు వాళ్ళు. సో దిస్ ఈజ్ ద లెవెల్ ఆఫ్ టెక్నాలజీ దట్ ఈస్ అవైలబుల్ టుడే. ఓకే. మరొక టూల్ కూడా ఉంది సార్, ఎస్. ఇది నేను చెప్పింది లేజర్ RIRS అనే టెక్నాలజీ. ఇది ముఖ్యంగా మనకి యూరిన్ పైప్లో ఉన్న రాళ్ళకి, అదేవిధంగా కిడ్నీలో ఉండే చిన్న చిన్న రాళ్ళకి. సో ఇది కాకుండా దీన్ని PCNL అనే టెక్నాలజీ అంటారు. PCNL ఏమిటి అంటే ఇది మీరు చూస్తే ఇది మెత్తగా ఫ్లెక్సిబుల్గా ఉన్నది. ఇది ఎట్లా అంటే అట్లా బెండ్ అయిపోతున్నది. సో దిస్ ఈజ్ కాల్డ్ ఫ్లెక్సిబుల్ టెలిస్కోప్. దీన్ని మనం రిజిడ్ టెలిస్కోప్ అంటాం. అదే ఇది బెండ్ అవ్వదు. సో ఇది బెండ్ అవ్వదు కాబట్టి దానికన్నా కొద్దిగా బలంగా ఉంటుంది, దానికన్నా పెద్ద సైజు రాళ్ళని హ్యాండిల్ చేయగల కెపాసిటీ ఉంటుంది. ఓకే. సో కాకపోతే దీంతో అవసరం ఏంటి అంటే ఇది నడుం మీద ఒక చిన్న హోల్ చేసి, ఇంతకుముందులాగా పూర్తిగా కోత లేకుండా చిన్న హోల్, కేవలం ఇది లోపలికి వెళ్ళడానికి ఎంతైతే హోల్ అవసరం ఉంటుందో దాదాపు ఒక 1 సెంటీమీటర్ దాకా హోల్. ఓకే. చిన్న 1 సెంటీమీటర్ హోల్ ద్వారా మనం ఇందులోంచి కిడ్నీకి వెళ్ళిపోతాము. ఇక్కడ మన కెమెరా అటాచ్ అయి ఉంటుంది. ఈ కెమెరా ద్వారా నాకు మొత్తం టీవీలో కనిపిస్తుంది. ఓకే. సో ఈ కిడ్నీలోకి ఇట్లా రీచ్ అయిపోయి దీని నుంచి లేజర్ పంపించి లేజర్ కిరణాల ద్వారా స్టోన్ని బ్లాస్ట్ చేసేస్తాము. ఓకే. అవన్నీ ఇందులో నుంచి బయటకు వచ్చేస్తాయి. సో అగైన్ సేమ్ థింగ్, ప్రీవియస్లీ మనకి పెద్ద కోత, ఇప్పుడు జస్ట్ 1 సెంటీమీటర్ కోత, కుట్టు వేయవలసిన అవసరం కూడా లేదు ఈ కోతకైతే. నెక్స్ట్ డే అగైన్ హీఈస్ బ్యాక్ టు వర్క్, 1 వీక్ హీఈస్ బ్యాక్ టు ఫుట్బాల్. సో ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనకు అందుబాటులో ఉన్నది. ఓకే. చాలా చక్కగా చాలా డీటెయిల్గా వివరించారు సార్. అయితే ఒక డౌట్, ఒకసారి స్టోన్ వచ్చి పోయిన తర్వాత మళ్ళీ డైలీ లైఫ్లో అది ఏమన్నా రిపీట్ అయ్యే అవకాశం ఉందా? స్టోన్స్ వచ్చే అవకాశం ఉందా? ఫుడ్ హ్యాబిట్స్లో ఎస్పెషల్లీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ మోస్ట్ నెగ్లెక్టెడ్ క్వశ్చన్. ఎందుకు అంటే కిడ్నీ రాళ్ళు వచ్చిన పేషెంట్స్కి మళ్ళీ తిరగబెట్టే అవకాశం, మళ్ళీ తిరగబెట్టే రిస్క్ సగటు జనాభా కన్నా ఎక్కువ ఉంటుంది. అంటే సాధారణ పాపులేషన్ ఒక 10% రిస్క్ ఆఫ్ స్టోన్ వచ్చే అవకాశం ఉన్నది. అంటే గతంలో రాయి వచ్చిందంటే వాళ్ళకి మళ్ళీ తిరగబెట్టే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది నెక్స్ట్ క్వశ్చన్. ఖచ్చితంగా వీళ్ళు డాక్టర్ దగ్గర ఫాలో అప్ అనేది ఉండాలి. ప్రతి సంవత్సరానికి ఒకసారి ఇంతకుముందు అనుకున్నట్టుగా స్కానింగ్ చేయించుకుంటుండాలి. అది కాకుండా ఆహారంలో ఖచ్చితంగా మార్పులు చేయాలి. నా గట్టి నమ్మకం ఏంటంటే నేను ఎంత చెప్పినా కూడా పేషెంట్లు ఇక్కడ దాకే వస్తారు, కానీ మనం ఎంత చెప్పినా ఇటువంటి జీవన శైలిలో మనం చెప్పే మార్పులు చాలామంది పట్టించుకోరు, చాలామంది పాటించరు. ఏం చేయాలంటారు? ఒకటి, ఖచ్చితంగా నీళ్లు తీసుకోవాలి. వెరీ బేసిక్ థింగ్. రోజు మీరు 3-3.5 లీటర్ల నీళ్ళు కనుక తాగలిస్తే కిడ్నీ రాళ్ళు మాత్రమే కాదు, మెనీ ఆఫ్ ద డిసీజెస్ ఇన్ ద బాడీ ఆర్ ఈజీలీ ప్రివెంటబుల్. 3.5 నుంచి 4 లీటర్ నీళ్లు తీసుకుంటే బాడీలో ఉన్న అన్వాంటెడ్ కెమికల్స్, ఈ పొల్యూషన్లో నుంచి ఎంత వచ్చే హాని పదార్థాలన్నీ కూడా చక్కగా డైల్యూట్ అయిపోయి బాడీలోంచి బయటికి వెళ్ళిపోతాయి. అంటే నేను ఇప్పుడు చెప్పే వైద్యాలన్నీ ఇంటి దగ్గర మనకు మన అమ్మమ్మలు చెప్పే చిట్కాలు, లేదంటే మన మంతం సత్యనారాయణ గారు చెప్పే చిట్కాలు, ఇవి మోర్ ఇంపార్టెంట్. నీరు 3.5 to 4 liters డైల్యూట్స్ ఆల్ ద నెగిటివ్ థింగ్స్ అండ్ పుషెస్ అవుట్ ఆల్ ద కెమికల్స్ అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ. ఓకే. 2, ఒకసారి మీకు కిడ్నీ రాళ్ళు వచ్చే ప్రమాదం ఉన్నది అని గుర్తించినప్పుడు మీరు కొన్ని పదార్థాలు ఆహారంలో మానేయవలసి ఉంటుంది. చాక్లెట్లు ఎక్కువ శాతంలో తీసుకోకూడదు, ఎందుకంటే చాక్లెట్లలో ఆక్సాలేట్ అనే ఒక కెమికల్ ఉంటుంది. ఓకే. ఆక్సాలేట్ అనే కెమికల్ మీకు
చాక్లెట్ ద్వారా లోపలికి వెళ్ళిపోయి కాల్షియంతో కంబైన్ అయిపోయి కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. సాధారణంగా 90% మనం పేషెంట్లలో చూసేది ఈ కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్. చాక్లెట్లు కానివ్వండి, లేదంటే కాయగూరల్లో మనకి పాలకూర కానివ్వండి, చాలామందికి తెలిసిందే పాలకూర టమాటా కలిపి తింటే పాలకూర టమాటా అనే చాలామంది పేషెంట్లు అడుగుతుంటారు. పాలకూర టమాటా ఖచ్చితంగా ఆక్సిలేట్ శాతం ఎక్కువ ఉంటుంది. స్టోన్ కలిగిన వాళ్ళు దీన్ని తగ్గించి తీసుకోవాలి. అయితే ఇందులో లేటెస్ట్ స్టడీస్లో మనకి తెలిసిన విషయం ఏంటంటే, మన భారతదేశంలో మనం తీసుకునే పాలకూర టమాటో ఏ భాగం ఉంటుందంటే, మనం చాలా పాలకూర టమాటో వండేసుకొని పప్పు రూపంలో తింటాము. వెస్ట్రన్ కంట్రీస్లో ఈ పాలకూరను ఈ టమాటాలు పచ్చిగా సలాడ్ రూపంలో తింటారు. ఎప్పుడైతే ఈ సలాడ్ రూపంలో తింటారో ఇందులో ఈ ఆక్సలేట్ అనే కెమికల్ ఖచ్చితంగా అందులోంచి మన బాడీలోకి వెళ్ళిపోతుంది. బట్ మన అలవాట్లో మనం దాన్ని వండుకొని కుక్ చేసుకొని తింటాం. ఎప్పుడైతే ఈ పాలకూరను కానివ్వండి టమాటాను కానీ వండుకుంటామో అందులో ఈ హానికరమైన ఆక్సలేట్ కెమికల్ 90% వరకు డిస్ట్రాయ్ అయిపోతుంది. సో తగ్గించవలసి ఉంటుంది, కానీ పూర్తిగా మానేయవలసిన అవసరం లేదు. ఓకే. ఇది కాకుండా కొంతమందికి యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేవి రావడం జరుగుతుంది. యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఎందుకు వస్తాయి అంటే, ఎవరైనా కానీ ఎక్కువ మీట్ కంటెంట్, సరదాగా మనం వాళ్ళు చూస్తుంటాము, అరే ముక్కలేందే నాకు ముద్ద దిగదు అని చెప్తుంటారు. రోజుకి 2 పూట్ల మాంసం తినేవాళ్ళు ఉన్నారు, రోజుకి 3 పూట్ల తినేవాళ్ళు ఉన్నారు, అసలు కాయగూరలు వస్తే పక్కన పెట్టేసి తినే బ్యాచ్ కూడా ఉన్నారు. సో ఇది చాలా హానికరమైన అలవాటు. ఓకే. ఎందుకు అంటే ఇంత లెవెల్ ఆఫ్ మీట్ బాడీలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా యూరిక్ యాసిడ్ లెవెల్ పెరుగుతుంది. యూరిక్ యాసిడ్ స్టోన్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో కాల్షియం ఆక్సిలేట్ రాకూడదు అంటే ఇందాక చెప్పినట్టు కాయగూరలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి. యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉన్నవాళ్ళు మీట్ తగ్గించవలసి ఉంటుంది. ఇది మనకి ఆహారంలో మనం చేసుకోవాల్సిన మార్పులు. ఇదే కాకుండా మన తెలుగు సాంప్రదాయంలో మనకి ఉప్పు ఎక్కువ వేసుకునే అలవాటు ఉంటుంది. అవును. ఎప్పుడైతే ఈ ఉప్పు ఆహారంలో ఎక్కువ అవుతుందో, ఒకటి మీ పొట్టలో ఉన్న నీరంతా అది బయటికి లాగేస్తుంది. సో యూ విల్ గో ఇన్ టు ఎ స్టేట్ ఆఫ్ డీహైడ్రేషన్. సో ఇందాక మనం అనుకున్నట్టుగా ఈ సాల్ట్స్కి వాటర్కి బ్యాలెన్స్ తప్పుతుంది. దాంతోపాటు ఎప్పుడైతే ఉప్పు మీ బాడీలోకి ఎంటర్ అవుతుందో, ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్, సాల్ట్స్ విషయంలో కూడా చాలా మందికి ఒక కన్ఫ్యూజన్ ఉంది. ఇది నార్మల్ సాల్ట్ అయితే పర్వాలేదు, లేదా కల్లుప్పు అని అంటారు, అలాంటిది తినచ్చు, లేదా హిమాలయన్ సాల్ట్ అని హెల్త్కి మంచిదని అలా కూడా ఎక్కువ తీసుకుంటారు, పికల్స్ త్రూ కర్రీస్ త్రూ అట్లా. సో ఇందులో కూడా ఏమైనా సాల్ట్స్ కూడా డిఫరెన్సెస్ ఉంది? ఏ సాల్ట్ అయినా ప్రమాదకరమేనా? సో మనకి జనరల్ రికమెండేషన్ ఏమిటి అంటే, సాధారణంగా ప్రతి వ్యక్తి రోజుకి 5 గ్రాములు మించి తీసుకోకూడదు. ఓకే. ఇది ఏ ఉప్పు అయినా కానివ్వండి, కల్లు ఉప్పు కావచ్చు, రాళ్ళు ఉప్పు కావచ్చు, వాళ్ళు కొత్తగా వచ్చిన పింక్ సాల్ట్ అయినా అవ్వచ్చు. మార్కెట్లో ఎక్కువ రేటుకి అమ్మేస్తున్నారు అది. సో ఎక్కువ రేటుకి కొనుక్కున్నాం కదా అని మీరు సేఫ్ అనుకోవచ్చు. సో పింక్ సాల్ట్ కానివ్వండి, వైట్ సాల్ట్ కానివ్వండి, అయోడైజ్ సాల్ట్ కానివ్వండి, ఏదైనా కానీ 5 గ్రాములు మించి వెళ్ళకూడదు. ఓకే. బట్ దురదృష్టం ఏంటంటే, మా ఇంట్లోనే మేము అంచనా వేసుకుంటే, అంటే మనిషికి 150 గ్రాములు మించి వెళ్ళకూడదు. దాదాపు మనిషికి 1 kg పైనే వెళ్తుంది మా ఇంట్లో. ఏది ఖచ్చితంగా ఇంట్లో నెలకి ఒక వారం రోజులు బయట వదిలేసుకున్న 21 రోజులకు గాను మాకు 1 kg నడుస్తుంది ఒక్కో వ్యక్తికి. సో ఓవరాల్గా మన తెలుగు జనాభాలో సాల్ట్ కన్జంప్షన్ అనేది ఖచ్చితంగా చాలా ఎక్కువ ఉంటుంది. మన అలవాట్లు అట్లా ఉంటాయి. పచ్చళ్ళు కానివ్వండి, కూరల్లో కానివ్వండి, సాల్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎటువంటి సాల్ట్ అయినా కానీ ఖచ్చితంగా ప్రమాదకరమే. ఎందుకంటే కిడ్నీ రాళ్ళు మాత్రమే కాదు, అంతకన్నా ప్రమాదకరమైన బీపీ అనేది చాలా ఎక్కువ చూస్తూ ఉంటాం మనం. ఎస్. సో ఎనీ సాల్ట్ ఈజ్ డేంజరస్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. 5 గ్రాములు మించి ఎక్కువ తీసుకోకూడదు. రైట్. ఈ కిడ్నీ స్టోన్స్ అనేది ఏ దశలో దీన్ని గుర్తించవచ్చు? అసలు ఎన్ని దశలు ఉంటాయి సార్? ఫస్ట్ స్టేజ్లోనే దీన్ని ఐడెంటిఫై చేయడం ఎలా, గుర్తించడం ఎలా? అంటే కిడ్నీ స్టోన్స్లో మనకి స్టేజెస్ లాగా ఏమి ఉండదండి. మనకి క్యాన్సర్ రోగంలో అయితే మనకి స్టేజెస్ ఉంటాయి, కానీ కిడ్నీ స్టోన్స్లో స్టేజ్ ఉండదు. సైజ్ అనేది మనకి ముఖ్యం. సో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే బేసిక్స్ సంవత్సరానికి ఒకసారి స్కానింగ్ కనుక చేసుకుంటుంటే చిన్న సైజులో ఉన్నప్పుడే మనం దాన్ని పసిగట్టేసాం అనుకోండి. కొన్ని చిన్న చిన్న సిరప్లు ఉంటాయి. లేదు అంటే మనకి మన పాత సాంప్రదాయంలో అందుబాటులో ఉన్న నేల ఉసిరిగాకు అనే పాత వైద్యం ఒకటి ఉంటుంది. ఇటువంటి ఆహార మార్పుల్లో చేసుకుంటే, నీళ్ళు ఎక్కువ తీసుకోమని వాళ్ళని మనం కాషన్ చేయగలిస్తే, లేదంటే వాళ్ళ ఆహారంలో మార్పులు చేసుకొని కాన్షియస్గా వాళ్ళు రోజు వాళ్ళు తీసుకెళ్ళే లంచ్ డబ్బాలో మనం మార్పులు చేసుకోగలిస్తే, చిన్న సైజులో ఉన్నప్పుడే, అంటే ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే మనం ఆపరేషన్కి వెళ్ళని స్టేజ్లోనే దాన్ని మనం కంట్రోల్ తీసుకోవచ్చు. ఓకే. ఇది కనుక మనకి చిన్న స్టేజ్లో కనుక మిస్ అయిపోయి రాయి సైజ్ కనుక పెద్దదైపోయింది అనుకోండి, కిడ్నీలో పెద్ద రాయికి కూడా ఆపరేషన్ చేయవలసి ఉంటుంది. అదే రాయి వచ్చి ఇక్కడ యూరిన్ పైప్లో అడ్డుపడితే దెన్ డిలే అయినందువల్ల
మందులతోటో లేదంటే మన ఆహారంలో చేసుకునే మార్పులతోటో అయిపోయే స్టేజ్ నుంచి మనం ఆపరేషన్కి వెళ్ళే స్టేజ్ దాకా వెళ్తుంటాం. ఓకే. అదేవిధంగా ఈ ట్రీట్మెంట్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో, చికిత్స పద్ధతులు, ఎలాంటి పద్ధతులు మీరు యూజ్ చేస్తారు సార్? ఎలాంటి పద్ధతి అనేది ఒక 2 ఫ్యాక్టర్స్ బట్టి నిర్ణయిస్తాం. ఒకటి, ఆ స్టోన్ ఎక్కడ ఉన్నది. 2, ఆ స్టోన్ ఎంత సైజు ఉన్నది. స్టోన్ కనుక యూరిన్ పైప్లోనే ఉన్నది అంటే యురెటర్ అంటారు. యురెటర్లో కనుక స్టోన్ ఉంటే దెన్ ఎటువంటి కోత లేకుండా ఇందాక మేము చూపించినట్టుగా ఈ ఫ్లెక్సిబుల్ యంత్రాంగంతో కెమెరాకి అటాచ్ చేసి ఎటువంటి కోత లేకుండా మీ సాధారణంగా మూత్రం వచ్చే దారిలో నుంచి వెళ్ళిపోయి ఆ రాయిని మనం తొలగించేసేయచ్చు. ఓకే. అదే పెద్ద రాయి ఉంటే ఈ పై భాగం PCNL టెక్నాలజీతో చేయవలసి ఉంటుంది. బట్ ఏదైనా కానివ్వండి, కోత పద్ధతి అనేది ఇవాళ రోజున మనకి పూర్తిగా వెళ్ళిపోయింది. సో రాళ్ళకి భయపడి మీరు వైద్యం నెగ్లెక్ట్ చేయవలసిన అవసరం లేదు. ఆపరేషన్కి భయపడి వైద్యం నెగ్లెక్ట్ చేయవలసిన అవసరం లేదు. ఇంకొక మెయిన్ క్వశ్చన్ సార్ జనాల నుంచి, ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి జన్యుపరం అంటే కుటుంబ పరంగా వస్తూ ఉంటాయా, లేదంటే ఓన్లీ ఫుడ్ హ్యాబిట్స్ని బేస్ చేసుకుని వస్తాయా, ఎలా వస్తుంది అనేది ఒక క్వశ్చన్ ఉంది. దానికి మీరు జన్యుపరంగా వచ్చే అవకాశం ఉంటుంది కానీ బట్ 90% ఆఫ్ ది స్టోన్స్ మీరు చేసుకున్న పాపాలు మాత్రమే ఉంటాయి. ఓన్లీ ఒక 5 నుంచి 10%గా మనకి జన్యుపరంగా మ్యానుఫ్యాక్చరింగ్ లోపాల వల్ల, DNA మార్పుల వల్ల వచ్చే అవకాశం ఓన్లీ ఒక లెస్ దాన్ 5% మాత్రమే ఉంటుంది జన్యుపరంగా. అంటే మనకి ప్రత్యేకించి 16 స్టోన్స్ అంటాం. 16 స్టోన్స్ వచ్చిన వాళ్ళల్లో ఈ బాడీలో సిస్టిన్ అనే కెమికల్ని హ్యాండిల్ చేసే తత్వం కొద్దిగా కష్టంగా ఉంటుంది కాబట్టి, అది డిరేంజ్ అయి ఉంటుంది కాబట్టి వీళ్ళకి జన్యుపరంగా వచ్చే స్టోన్స్ 16 స్టోన్స్గా గుర్తిస్తాం. అది కాకుండా మనం రొటీన్గా చూసే కాల్షియం స్టోన్స్ ఇవన్నీ కూడా మన ఆహారంలో, మన జీవన శైలిలో వచ్చే మనం చేసుకునే తప్పిదాల వల్ల వచ్చే రాళ్లే కానీ జన్యుపరంగా వచ్చే రాళ్ళు తక్కువ. ఓకే. ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి కిడ్నీ క్యాన్సర్కి ఏమైనా దారితీసే అవకాశం ఉందా సార్? చాలా రేర్గా అండి. అంటే మనం నెగ్లెక్టెడ్ స్టోన్స్, కిడ్నీ స్టోన్స్ అట్లా ఉన్నాయని తెలిసి కూడా దాన్ని ఒక 10-15 సంవత్సరాలు మించి అట్లా వదిలేస్తే చాలా అరుదు సందర్భాల్లో కిడ్నీ క్యాన్సర్ కావచ్చు. కానీ బట్ కిడ్నీ క్యాన్సర్ కన్నా కూడా ముఖ్యంగా ఇది కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీస్తుంది. ఓకే. కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి కిడ్నీలే పూర్తిగా పాడైపోతాయి. అంతకు మించి మనం ఎక్కువ కాలం ఉంచుకుంటే దెన్ క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంటుంది. కానీ మోస్ట్ కామన్లీ దే కాజ్ కిడ్నీ ఫెయిల్యూర్. క్యాన్సర్ కన్నా కూడా మనకు భయంకరమైనది కిడ్నీలు పాడైపోవడం. సో ఈ కిడ్నీ ఎఫెక్ట్ అయింది లేదా కిడ్నీ ప్రాబ్లం ఉందని తెలిసినప్పుడు మీరు ఇందాక చెప్పారు పెయిన్ ఉంటుంది, పెయిన్ లేకుండా ఉంటుందని. చాలామంది జనరల్గా చెప్పేది ఏంటంటే ఇది ఫేస్ మీద కూడా ఇంపాక్ట్ అవుతుంది ఏదైనా ప్రాబ్లం ఉంటే అనేది. మన బాడీ ఏమన్నా అట్లాంటి సైన్ ఇస్తుంది సార్? అఫ్కోర్స్ ఫేస్ ఇస్ ద ఇండెక్స్ ఆఫ్ యువర్ బాడీ అంటారు. సో ఖచ్చితంగా మీకు తీవ్రమైన నొప్పి ఉంటే మీ బాడీ మీకు ఒక ఇండికేషన్ ఇస్తున్నట్టు, అయ్యే నొప్పి ఉన్నది వెళ్ళండి వైద్యం చేయించుకోండి అని. ఇది కాకుండా చాలామందికి వేగ్ పెయిన్ వస్తుంటుంది. కానీ జనాలు ఏంటంటే పనులలో పడిపోయి, డబ్బులు సంపాదించుకునే ప్రక్రియలో పడిపోయి బాడీ మనకు సిగ్నల్ ఇస్తున్నా కూడా ఆ నొప్పిని అలాగే పెట్టుకొని ఆ నొప్పితో పాటు తిరుగుతుంటారు. కానీ వైద్యం చేయించుకోవడానికో లేదంటే వాళ్ళ జీవన శైలిలో మార్పులు చేసుకోవడానికో మనం ఎక్కువ ఎఫర్ట్ ఇవ్వం. సో ఎస్, ఫేస్లో మార్పు వస్తుంది అంటే ఖచ్చితంగా ఎప్పుడు మీ నిరంతరం మీకు వెన్ను నొప్పి ఉంటే మీ మొహం నవ్వే ఉంటుంది. సో నొప్పి లేనివాడే నవ్వు ఆనందంగా ఉంటాడు, వాడి మొహం ఆనందంగా ఉంటుంది. సో ఖచ్చితంగా ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ డే టు డే లైఫ్. ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆఫ్ యువర్ బ్యూటీ. ఇట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ లైఫ్ ఆల్సో. వాటర్ తాగే మెథడ్స్లో కూడా లైక్ కంటిన్యూ ఒక్కసారే తాగేస్తారు చాలామంది. తాగమన్నారు కదా అని 4 లీటర్స్ అలా తాగుతారు. అది కరెక్ట్ పద్ధత లేదా చాలామంది ఏంటంటే డే టైంలో తాగాలా లేదా నైట్ టైం తాగాలని ఒక కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. మీరు అన్నట్టు రోజువారీ లైఫ్లో వాళ్ళకి ఆ టైంలోనే ఫ్రీ ఉంటుంది, అప్పుడు ఒక్కసారిగా తాగేస్తారు. అది ప్రమాదమా సార్? ఏం చెప్తారు? సో ముఖ్యంగా నేను పనిచేసేది హైటెక్ సిటీలో కాబట్టి సో ఆ భాగంలో వచ్చే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈ డౌట్ బాగా ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. సో వాళ్ళు ఏమిటంటే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే ముందు ఒక ఫుల్ బాటిల్ ఫోర్స్ఫుల్గా వాళ్ళ పొట్టకు మించి తాగేస్తారు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నీళ్లు తాగాలని సంగతి మర్చిపోతారు. మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత ఇంకొక లీటర్ తాగుతారు. సో ఇది ఎట్లా ఉంటుందంటే పొద్దున పూట కిడ్నీకి ఆల్మోస్ట్ మీరు ఒక వరదలాగా వచ్చేస్తుంది. 9 లోపు, 9 నుంచి సాయంత్రం 4 దాకా కిడ్నీ ఎడారిలాగా ఎండిపోయి ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 6 ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొక లీటర్ తాగుతారు. సో ఈ మార్నింగ్ 9 నుంచి 6 దాకా అవుతున్నదో దిస్ ఈస్ ద డేంజరస్ టైం. ఓకే. ఈ టైంలో మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు నీళ్ళు ఎప్పుడైతే తాగడం మర్చిపోతారో ఆ టైంలో బాడీ విల్ గోయింగ్ టు డిహైడ్రేషన్. సో ఒకేసారి ఎక్కువ పుష్ చేయడం మంచిది కాదు. ఎక్కువసేపు మీరు నీళ్లు అందుబాటుకి వాటర్ ఇవ్వకుండా ఉంటాం కరెక్ట్ కాదు. సో ఎట్లా అంటే గ్లాసులు లెక్కన తీసుకుంటూ ఉండాలి. ఓకే. సో ప్రతి 2 గంటలకి గుర్తుపెట్టుకొని
ఒక 200 ml గ్లాస్ వాటర్గా తీసుకుంటూ ఉంటే 1-2 అవర్స్కి తీసుకుంటుంటే దెన్ కిడ్నీస్కి సస్టైన్డ్గా కంటిన్యూస్గా ఈ యూరిన్ వాటర్ ఫ్లో అనేది ఉంటుంది. సో ఒకేసారి ఎక్కువ తీసుకోవడం అనేది మంచి పద్ధతి కాదండి. సెకండ్ థింగ్, టైం గురించి మీరు మాట్లాడారు కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే, ముఖ్యంగా ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు యూరిన్ కూడా ఆపి పెట్టేసుకుంటున్నారు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మూత్రం పోసుకోవడం లేదు. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే ముందు పోసుకుంటారు, ఆపి పెట్టేసుకొని మళ్ళీ సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాతే పోసుకుంటారు. సో ఈ భయం ఉన్నవాళ్ళు, ప్రత్యేకించి లేడీస్, కొంతమందికి అయితే దురదృష్టకరంగా ఆఫీస్లో సరైన ఫెసిలిటీస్ కూడా లేనందువల్ల నీళ్లు తాగడం తగ్గించేస్తున్నారు. అయ్యో నీళ్లు తాగితే మళ్ళీ నేను ఎక్కడ బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి. సో నీళ్లు తాగాలి ఖచ్చితంగా ఆఫీస్ టైంలో. ఖచ్చితంగా మీరు ప్రతి 3-4 గంటలకి మీకు ఎప్పుడైతే అనిపిస్తుందో ఆపుకోకుండా మీ బాడీ సిగ్నల్ ఇచ్చినప్పుడు వెళ్ళి నిశ్చింతగా హ్యాపీగా యూరిన్ పాస్ చేయాల్సి ఉంటుంది. ఈ భయంతో నీళ్లు తాగడం తగ్గించకూడదు. అదేవిధంగా మీ దగ్గర ఎస్పెషల్లీ కిడ్నీ క్యాన్సర్కి సంబంధించి ఎలాంటి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది సార్? సో కిడ్నీ క్యాన్సర్ అనేది ట్రీట్మెంట్ డిపెండ్స్ ఆన్ ద స్టేజ్ ఆఫ్ ది క్యాన్సర్. సో దీన్ని మనం ఒక 4 స్టేజ్లుగా విభజించుకుంటాం. స్టేజ్ 1, 2, 3, 4గా మనం విభజించుకుంటాం. సో ఈచ్ స్టేజ్కి ఒక్కో రకమైనటువంటి వైద్యం ఉంటుంది. సో స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 కొద్దిగా తొలి దశలో మనం దాన్ని గుర్తించగలిగిస్తే ఆ క్యాన్సర్ వరకు తొలగించేసేసి దాన్ని హాఫ్ ఆఫ్ ది కిడ్నీ పార్షియల్ నెఫెక్టమీ అంటారు. హాఫ్ ఆఫ్ ది కిడ్నీ తొలగించే అవకాశం ఉంటుంది. అదే కనుక స్టేజ్ 3, స్టేజ్ 4లో ఉంటే పూర్తిగా కిడ్నీ తీయడంతో పాటు ఆపరేషన్ తర్వాత వాళ్ళకి కీమోథెరపీ లేదంటే ఇవాళ రోజున లేటెస్ట్ టెక్నాలజీ ఇమ్యూనోథెరపీ వంటి న్యూ టెక్నాలజీ మందులు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. సో వాట్ ఎవర్ కానివ్వండి, వైద్యం ఆఫ్ ది కిడ్నీ క్యాన్సర్ డిపెండ్స్ ఆన్ ది స్టేజ్ ఆఫ్ ది క్యాన్సర్. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఈ కిడ్నీ క్యాన్సర్ని తీయడానికి ఇవాళ రోజున ఇదే మాదిరిగా మనకి ఇంకా వెరీ మోర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అందుబాటులో ఉన్నాయి. రోబోటిక్ సర్జరీ. రోబోటిక్ సర్జరీ ఏమిటి అంటే, కిడ్నీ క్యాన్సర్ తొలగించడానికి పాత రోజుల్లో మళ్ళీ పొట్ట కోత ఇచ్చి దాదాపు పైనుంచి కింద దాకా కట్ చేసి కిడ్నీని బయటికి తీయవలసి వచ్చేది. 2 డిసడ్వాంటేజెస్ ఇందులో. ఒకటి, మొత్తం కిడ్నీ మొత్తం తొలగించవలసి ఉంటుంది. 2, వెరీ బిగ్ కట్ ఆన్ హిస్ బాడీ. రికవరీ చాలా లేట్గా ఉంటుందండి. ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, హెర్నియాలు వస్తాయి, మళ్ళీ వ్యవసాయం చేసుకునే వాళ్ళకి కష్టంగా ఉంటుంది, స్పోర్ట్స్ ఆడుకునే వాళ్ళకి కష్టంగా ఉంటుంది. ఇవన్నీ లేకుండా ఇప్పుడు అడ్వాన్స్డ్ రోబోటిక్ టెక్నాలజీ అంటే కిడ్నీలో 3 చిన్న హోల్స్ చేస్తాం. పొట్ట మీద 3 చిన్న హోల్స్ చేసి ఆ 3 హోల్స్ ద్వారా పొట్టలోకి వెళ్ళిపోయి ఇదే మాదిరిగా మనకి కెమెరా ఉంటుంది. ఈ కెమెరా ద్వారా మనం లోపలికి వెళ్ళిపోయి ఆ కిడ్నీలో ఉన్న క్యాన్సర్ని కట్ చేసేసి కేవలం ఆ క్యాన్సర్ వరకు తీసేస్తాము. చిన్న కోతల నుంచి బయటికి తీస్తాము. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, పూర్తిగా కిడ్నీ తీయకుండా కేవలం క్యాన్సర్ వరకు తీసేసి బాగా పనిచేసే రెస్ట్ ఆఫ్ ది కిడ్నీని మనం జాగ్రత్తగా ఉంచిపెట్టే అవకాశం ఉంటుంది. సో పేషెంట్లు కిడ్నీ ఫెయిల్యూర్లోకి పోకుండా కాపాడచ్చు. దిస్ ఈజ్ ద లేటెస్ట్ టెక్. అదేవిధంగా ఇప్పుడు ఇంట్లోనే చాలా మెథడ్స్ చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు. వాళ్ళు చెప్పేది ఏంటంటే యూరిన్ కలర్ని బట్టి కూడా కిడ్నీ ఫంక్షనింగ్ ఎలా ఉందో చూడాలి అని చెప్తూ ఉంటారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఒక పర్సన్ డైలీ లైఫ్లో ఆపరేషన్ వరకు వెళ్ళకుండా కిడ్నీ చాలా హెల్తీగా ఉంచుకోవాలంటే ఎట్లాంటి ఆహారపు శైలి పాటించాలి? ఫైనల్గా మీరు ఏం చెప్తారు? ఇంట్లో మన పాతకాలం రోజుల్లో మీరు అన్నట్టుగా ఇంత టెక్నాలజీ అందుబాటులో లేనప్పుడు ఖచ్చితంగా యూరిన్ కలర్ అనే దాన్ని బట్టి ఒక అంచనా వేస్తుండేవాళ్ళు. ఇది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే నీరు తక్కువ తాగినప్పుడు యూరిన్ కలర్ మనకి బాగా పసుపుగా వస్తుంది. ఓకే. సో బాడీ ఈజ్ గివింగ్ ఎన్ ఇండికేషన్, అది బాబు నీళ్లు తక్కువ తీసుకున్నావు, నీళ్లు పెంచండి. ఇది ఒక సందర్భం. ఇంకో సందర్భం ఏంటంటే, యూరిన్ కొంతమంది భయపడిపోయి తెల్లవారుజామున లేచేసి, సార్ నాకు యూరిన్ రెడ్గా వచ్చేసిందండి, మూత్రంలో రక్తం వచ్చింది అని వచ్చి మన దగ్గరికి చెప్తారు. మూత్రంలో రక్తం పడింది అంటే ఇట్ ఈజ్ అన్ ఇండికేషన్ దట్ మీ బాడీలో ఏదో డ్యామేజ్ జరుగుతుంది. ఓకే. అది షుగర్ వల్ల వచ్చే డ్యామేజ్ అవ్వచ్చు, లేదంటే క్యాన్సర్ వల్ల వచ్చే డ్యామేజ్ అవ్వచ్చు, లేదంటే కిడ్నీ స్టోన్ అయినా అవ్వచ్చు. బట్ బై అండ్ లార్జ్ మనకి కిడ్నీ క్యాన్సర్లు ఈ విధంగా మూత్రంలో రక్తం రూపంలో ప్రజెంట్ అవుతుంటాయి. సో మూత్రం వచ్చే కలర్ అనేది చాలా ఇంపార్టెంట్. రైట్ సార్. సో ఫైనల్గా ఏం చెప్తారు వ్యూవర్స్కి? ఫైనల్గా ఇవన్నిటి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అంటే పాయింట్ 1, వాటర్ బాగా తీసుకోండి. ప్రొద్దున్న నుంచి సాయంత్రం లోపు కనీసం 3 నుంచి 4 లీటర్ వాటర్ దాకా తీసుకోవాలి. ఎనీ అడల్ట్, ఒక 70 kg పై ఉన్న వ్యక్తి
ఒక 3.5 నుంచి 4 లీటర్లు నీళ్ళు తీసుకోండి. 2, బయట దొరికే ఆహారం తగ్గించండి, సాధ్యమైనంత వరకు ఇంట్లో ఆహారం తీసుకోండి. 3, ఉప్పు శాతం తగ్గించండి. 4, ప్లాస్టిక్ ప్యాకెట్లలో ర్యాప్ అయి కనిపించేది ఏది తినకండి. వెరీ సింపుల్. ఏం తినాలి ఏం తినకూడదు ఇంత కన్ఫ్యూజన్ లేకుండా ప్లాస్టిక్ ప్యాకెట్లో కనిపించే ఏవి తినకండి. ఓకే. ప్రాసెస్డ్ ఫుడ్, ఆల్రెడీ రెడీమేడ్ ఫుడ్స్ కాకుండా చక్కగా ఇంట్లో మీరు వండుకొని మీ టైం కేటాయించుకొని మీరు వండుకొని తినండి. దట్స్ ఇట్. ఇవి కనుక పాటించగలిగితే మీకు కిడ్నీ రాళ్లే కాదు, కిడ్నీ క్యాన్సర్లే కాదు, దాదాపు శరీరంలో వేరే అవయవాలను కూడా మీరు సింపుల్ చిట్కాల ద్వారా కాపాడుకోవచ్చు. రైట్ కౌశిక్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆపరేషన్ వరకు వెళ్లకుండా కొత్త కొత్త విధానాలు కూడా, అంటే దీనిలో కూడా చాలామంది భయపడుతూ ఉంటారు, ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే అండి. థ్యాంక్ యూ. సో చూశారు కదా వ్యూవర్స్, ముఖ్యంగా కిడ్నీలో రాళ్ళు ఉన్నా, ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా గతంలో లాగా దాదాపు ఒక 20 సంవత్సరాల ముందు ఎలా ఉందో పరిస్థితి అప్పుడు అలా లేదు. భయపడాల్సిన అవసరం లేదు. కొత్త కొత్త ట్రీట్మెంట్ విధానాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో చాలా సింపుల్గా కూడా ఆ స్టోన్స్ని రిమూవ్ చేయొచ్చని డాక్టర్ కౌశిక్ గారు చెప్తున్నారు. సో ఇది ఇవాల్టి డాక్టర్స్ లైఫ్. కీప్ వాచింగ్ Prime 9 News.